సప్తసింధు లాంటి కార్యక్రమాలు నేటి యువతకు చాలా అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. ఆలయాలు అనగానే కేవలం స్వామివారిని దర్శించుకుని వెళ్లిపోవడం కాదని, అక్కడ ఉన్న ఆలయ విశిష్టత తదితర వాటిని తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆలయ ప్రాకార గోపుర నిర్మాణాలు చాలా విశిష్టతతో నిర్మిస్తారని, అటువంటి విద్యను నేర్చుకునేందుకు యువత ముందుకు రావాలని అంటున్న కలెక్టర్ లక్ష్మీ షాతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఏఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు విజయవాడలో సప్తసింధు పేరిట 2 రోజుల పాటు ఈ ఏదైతే టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం చూసుకుంటే ఈ గోపురాలు అంటే పల్లకీ సేవ అనేది ప్రతి ఆలయంలో జరుగుతుంటుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్య అతిథిగా కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సార్ చెప్పండి, ఈరోజు సప్తసింధు పేరిట మీరు చూశారు ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, పల్లకీ సేవ అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి మనకి విజయవాడలో కూడా ప్లానింగ్ అండ్ ప్రత్యేకంగా ఇక్కడ కూడా అవుతుంది. ఇది ఎలా ఉంది మీకు అనిపిస్తుంది? ఇది చాలా బాగుంది. ఏఈ ఫౌండేషన్స్ అక్వెంటెక్స్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ఈ సప్తసింధు కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడ సదరన్ సీజన్లో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కూల్స్ పిల్లల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఒక కాంపిటీషన్లకు పెట్టి ఇక్కడ టెంపుల్ డిజైన్స్, టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఎక్స్క్లూజివ్గా పెట్టడం ఇది చాలా అరుదు, చాలా రేర్గా ఉంది. చూస్తున్నాము పిల్లలు జనరల్ ఆర్కిటెక్చర్ అంటే మనం బిల్డింగ్ కట్టడము, బ్రిడ్జ్ కట్టడం, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చెప్తుంటాము. కానీ ఇక్కడ చూసే టెంపుల్లో ఎంత సైన్స్ ఉంది, టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాంట్లో ఒక వైపు డివినిటీ అట్ ది సేమ్ టైం సైన్స్. సో ఈ రెండు కలయికతో ఫ్యూచర్ జనరేషన్కి లెసన్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. పిల్లలు అంత చక్కగా స్టూడెంట్స్ చేసి కొత్త వినూత్నంగా వాళ్ళు చేసి చూపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ ఇప్పుడు ప్రపంచంలోనే లేనటువంటి టెంపుల్ని వాళ్ళు సృష్టించారు. ఇక్కడ చూస్తుంటే ఓహో ఇది నిజంగానే కొత్తగా అనిపిస్తుంది, అంత చక్కగా చేస్తున్నారు వాళ్ళు. అది నెక్స్ట్ జనరేషన్స్కి నెక్స్ట్ మన టెంపుల్స్ ఎలా కట్టాలనే దానికి ఒక ఆదర్శంగా ఒక దారిదీపగా ఇది ఉంటుంది. ఇది చాలా చక్కగా ఉంది. అంటే వెరీ హ్యాపీ ఐఎమ్ హియర్ టుడే. అండ్ ఇటువంటి ఒక కార్యక్రమాన్ని ఏ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ఇక్కడ పెట్టడం విజయవాడలో, అలాగే మన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో పెట్టడం చాలా సంతోషము. ఇటువంటిది యాక్చువల్లీ అందరూ వచ్చి చూడాలి. ఇక్కడ చూస్తే నేను కూడా ఆశ్చర్యపోతున్నాను, ఇంత చక్కగా ఉన్నాయి డిజైన్స్. అంటే మనం జనరల్ టెంపుల్కి వెళ్తే ఓకే గోపురం ఉంటుంది, దేవుడు అనుకుని వచ్చేస్తాం దండం పెట్టుకొని, కానీ దాంట్లో ఇంత సైన్స్ ఉంటుందని ఇది చూస్తే తెలుస్తూ ఉంది. పిల్లలు అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఇది ఇటువంటి మరింత ప్రోగ్రామ్ మన స్టేట్లో పెట్టి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ కల్పించాలి. సో ఒకవైపు రిలీజియస్ అలాగే ధర్మం అయితే, ఇంకొక వైపు అక్కడ ఉన్న సైన్స్, అక్కడ ఉన్న ఇన్వాల్వ్మెంట్, అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్, అది దీంట్లో చాలా అప్రిషియేటబుల్ పాయింట్. అది అందరూ వచ్చి ఇక్కడ చూసి అందించాలి, దీన్ని నేర్చుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. అంటే చూడొచ్చు, ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు అయితే విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది కూడా అంటున్నారు. రాబోయే కాలంలో దీనికి సంబంధించి కూడా అన్ని కళాశాలలు కూడా ప్రత్యేకమైన కోర్సులు కనుక నిర్వహిస్తే చాలా బాగుంటుంది అనేది కూడా వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తం 5 రాష్ట్రాల నుంచి 230 మంది పార్టిసిపేట్స్ ప్రస్తుతం ఇక్కడ పాల్గొన్నారు. మొత్తం 5 అంశాల్లో ఈ పోటీలు అనేది నిర్వహించారు. ఈ 5 అంశాల్లో కూడా ఎవరైతే వాళ్ళు ఉంటారో మంచి అంటే అందంగా వాళ్ళు ఏదైతే చేస్తారో దానికి సంబంధించి కూడా అవార్డులు కూడా ఇవ్వబోతున్నారు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం.